రిటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందన్నారు. వర్తక వాణిజ్యతో సుదూర దృష్టి కలిగిన పలువురు క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు. అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు, ప్రాసెస్ అన్స్టాపబుల్. అటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఇప్పుడు శతబద్ధమవుతూ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నారు జనం. సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి. అంటే దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి, ఎలా ప్రభావితం చేయాలి మనని అన్నది రకరకాల సినిమాలు తీయడం. అలాగే మనం కూడా వాళ్ళు చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుడి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చేటటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు. తను కోరుకునేది వాటి కూడా తను కోరుకునేది వాళ్ళ సినిమాలు. మేము అంటే మేము నిత్యావసర వస్తువులు ఉన్నాయి, అంటే ఎవ్రీడే కన్స్యూమబుల్ కమోడిటీ అంటాం. మేము కూడా అంతే ఆర్టిస్టులు మేము. అలాగే ఇక్కడ ఒక అంటే సింగిల్ విండో సిస్టమ్ అంటే ఒక అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1 లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి.